పుదీనా చట్నీ తయారు చేస్తున్నానండి. కొత్తిమీర, పుదీనా. వీటికి కావలసిన పదార్థాలు: నూనె, ఉప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు అండి, పచ్చిమిర్చి కాదు పల్లీలండి, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, టమాటా. ముందుగా పెనం పెట్టానండి స్టవ్ పైన. కొద్దిగా ఆయిల్ వేయాలి. కొన్ని ఎండుమిరగాయలు వేగించండి. ఫస్ట్ కొద్దిగా దోరగా వేగించండి. పల్లీలు వేయాలండి. పల్లీలు కూడా దోరగా వేగించుకోవాలి. మినపప్పు అండి, శనగపప్పు అండి, మినపప్పు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు వేగించుకోవాలి. పుదీనా, కొత్తిమీర రెండు వేసామండి. ఇది కూడా బాగా వేగించుకోవాలి. ఈ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలండి. ఇందులో నూనె వేయద్దు, ముందు వేస్తాం కదా, నూనె సరిపోద్ది. మొత్తం పచ్చివాసన పోయిందండి, ఇంతవరకు వేగించుకోవాలి. తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి, చల్లారి పెట్టుకోవాలి. టమాటా వేయాలండి. ఇప్పుడు టమాటా కూడా వేగించుకోవాలి. ఈ టమాటా రసంతోనే వేగాలండి, నూనె వేయద్దు దీనికి. టమాటా ఉడకడం కోసం కొద్దిగా వాటర్ వేయండి, ఎక్కువ కాదు. వేసుకున్నవన్నీ మిక్సీలో వేసానండి. ఇప్పుడు టమాటా వేసాను. టమాటా కూడా వేసి మిక్స్ చేయాలి. కొత్తిమీర, పుదీనా, పల్లీలు, టమాటా చట్నీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది దోశకు చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నానికి కూడా చాలా బాగుంటుంది. చాలా హెల్దీకరమైన చట్నీ అండి ఇది. దీని నొప్పిలో కూడా నాకే వచ్చి అంత బాగుంటుందండి చట్నీ.